హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మౌని వ్లాగ్స్లో ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే బన్సీ రవ్వ ఉప్మా. అయితే ఈ ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1.5 కప్ బన్సీ రవ్వ, 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 కప్ టొమాటో, 1 కప్ పొటాటో పీసెస్, 1 కప్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ 4, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు రెబ్బలు 3, సాల్ట్ రుచికి తగినంత. అలాగే ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1/2 స్పూన్, జీడిపప్పు కొద్దిగా, అల్లం తురిమి పెట్టుకున్నది 1 స్పూన్, ఆయిల్ 4 స్పూన్స్, ఘీ 2 స్పూన్స్. ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ యాడ్ చేసుకున్నాక ఆ ఘీ కొంచెం వేడైన తర్వాత ఘీ కొంచెం వేడయ్యాక అందులో 1 కప్పు బన్సీ రవ్వను వేసి కలుపుతూ లో ఫ్లేమ్ మీద మాత్రమే వేపాలి. చాలామంది ఉప్మా అంటే గోధుమ నూకతోనో వరి నూకతోనో చేసిందే అనుకుంటారు, కానీ ఈ బన్సీ రవ్వతో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే చాలా హెల్దీ కూడా. కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది, అలాగే వాటర్ కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. బట్ మిగిలిన నూకలతో పోలిస్తే ఈ నూకతో చేసిన ఉప్మా అనేది చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా. అలాగే ఉప్మా లవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వ్లాగ్. బన్సీ రవ్వతో ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఈ ఉప్మా చల్లారిపోయాక కూడా చాలా టేస్టీగా సాఫ్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్దీ కూడా. గోధుమ నూక తెల్లబడ్డాక తీసి పక్కనుంచాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసి ఆ జీడిపప్పు బాగా ఫ్రై అయ్యాక జీడిపప్పు బాగా వేగేంత వరకు వేయించాలి. ఈ జీడిపప్పు బాగా వేగాక తీసి పక్కనుంచాలి. ఫస్ట్ అయితే ఈ తాలింపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ వేసి బాగా వేగనివ్వాలి.
చేసుకోవాలి.